అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ఎట్టకేలకు నీట్ ప్రొటెస్ట్కి సంబంధించి ప్రధాని మోడీ గారు అయితే రెస్పాండ్ అవ్వడం జరిగింది. నిన్న అర్ధరాత్రి ఒక వీడియోనైతే రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏం మాట్లాడారు, ఏమేం పాయింట్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియో చూద్దాం ఏం మాట్లాడారు అనేది. फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है। लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं। हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद ना हो। तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था। ఎస్, ఈ విధంగా అయితే ప్రధాని మోడీ గారు అయితే ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది, అది కూడా అర్ధరాత్రి. సో ఆయన వీడియో ఏ విధంగా స్టార్ట్ చేశారు అంటే, నీట్ ఎగ్జామ్ కి సంబంధించి నిజంగా ఇది మామూలు విషయం అయితే కాదు. ఎందుకంటే ప్రతిసారి పేపర్ లీక్ అవ్వడము, స్టూడెంట్స్ మళ్ళీ మళ్ళీ చదువుకొని రాయమనడము, అది చాలా వాళ్ళకి ఇబ్బంది. సో తల్లిదండ్రుల ఆవేదన కూడా నేను అర్థం చేసుకోగలుగుతాను. తప్పైతే జరిగింది, కానీ దీనికి సంబంధించిన దోషులను ఎవరున్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం. అలాగే ఈ రోజు కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నాము అని చెప్పారు. ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ నీట్ ఎగ్జామ్ కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి ఉన్నాయో వాటిని ఇంకా స్ట్రిక్ట్ వేలో తీసుకొచ్చి కొన్ని సంస్కరణలు మోడిఫై చేసి ఈసారి ఇలాంటి ఘటనలు ఏవి జరగకుండా కూడా ఒక బిల్ పాస్ చేస్తాము. అది కూడా సోమవారం రోజు ఈ బిల్ అయితే మేము పార్లమెంట్లో ప్రవేశపెడతాము అని కూడా మోడీ గారు చెప్పినట్టు తెలుస్తుంది ఈ వీడియోలో. సో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఏం చెప్పారు అని అంటే, ఇప్పుడు జరిగిన విషయం అయితే మామూలు విషయం అయితే కాదు. సో దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరిని వదిలిపెట్టేది లేదు అని ఈ వీడియోలో ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. వదిలిపెట్టేది లేదు దీనికి సంబంధించిన వాళ్ళను అని అంటే, సరే, ఒకటి నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఏవైతే లీక్స్ జరిగాయో, ఏదైతే ఫ్రాడ్ జరిగిందో దానికి సంబంధించిన వ్యక్తులను ఎవరిని వదిలిపెట్టం, ఖచ్చితంగా వాళ్ళకి కఠిన శిక్షలు అనేది విధిస్తామనేది ఒకటి. పాయింట్ నెంబర్ 2, నీట్ ప్రొటెస్ట్కి సంబంధించి చాలా మంది అంటే జెన్యూన్ స్టూడెంట్స్ జెన్యూన్ ప్రొటెస్ట్ గురించి కాదు మాట్లాడుతుంది. కొంతమంది దేశ విద్రోహులు, మతానికి సంబంధించి ప్రాంతానికి సంబంధించి విద్వేషాలను చెలరేపిన వాళ్ళు ఉన్నారు కదా, ఎవరైతే నీట్ ప్రొటెస్ట్ అనే ఒక రీజన్ పెట్టుకొని దేశం గురించి, ప్రాంతం గురించి, కాశ్మీర్ గురించి, జిహాద్ అని చెప్పేసి చాలా టాపిక్స్ మాట్లాడారు. ఇక్కడ చాలా చండాలం కూడా క్రియేట్ చేశారు. అలాంటి వాళ్ళని కూడా వదిలిపెట్టం. ఇది కూడా వస్తుంది అర్థం. సో ఇక్కడ 2 పాయింట్స్ అన్నమాట. ఎందుకు నేను ఇది మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, అది మనం తర్వాత నెక్స్ట్ మాట్లాడుకుందాం దాని గురించి కూడా. సో మోడీ గారు రిలీజ్ చేసిన వీడియోని బట్టి అయితే ఇప్పుడు ఒక ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది. ఇవి మళ్ళీ ఇలాంటి ఘటనలు అయితే రిపీట్ అవ్వవు, మేము అలాంటి ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడానికి అయితే రెడీగా ఉన్నాము. దీనికి సంబంధించిన ఒక బిల్ కూడా మండే రోజు కూడా మేము ప్రవేశపెడతాము, బిల్ పాస్ చేస్తాం అన్నట్టుగా ఆయన వీడియోలో చెప్పడం అయితే జరిగింది. అండ్ ఈ రోజు పార్లమెంట్ సమావేశాల్లో కూడా, క్యాబినెట్ మీటింగ్స్లో కూడా కొన్ని స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటాము అని కూడా ఆ వీడియోలో ఉండడం జరిగింది అనమాట. సో తల్లిదండ్రులందరినీ, స్టూడెంట్స్ అందరినీ కూడా దీనికి కోఆపరేట్ చేయాల్సిందిగా, వాళ్ళు ఎవరిను అంటే స్టూడెంట్స్ యొక్క బాధ్యత ఏదైతే ఉందో వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలి, స్టూడెంట్స్ యొక్క బాధ్యత మనందరి మీద కూడా ఉంది అనే విధంగా అయితే ఆయన మాట్లాడడం జరిగింది. సో నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. స్టూడెంట్స్ అందరికీ కూడా ఇంత ప్రొటెస్ట్ చేశారు. నేను జెన్యూన్ స్టూడెంట్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. చాలా కష్టపడ్డారు, నిజంగా చాలా కష్టపడ్డారు. గవర్నమెంట్ని తప్పు జరిగితే క్వశ్చన్ చేయాలి, ఆ హక్కు మనందరి మీద ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ దాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది స్టూడెంట్స్ని ఈ ప్రొటెస్ట్లో పక్కదారి పట్టించే యత్నం జరిగింది. సో దాని గురించి నేను ఇందులో మాట్లాడుతున్నాను. సో ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నాను అనేది ఇప్పుడు ఒక వీడియో చూద్దాము.
చూసారా వీడియో? వీళ్ళ స్టూడెంట్స్, వీళ్ళని స్టూడెంట్స్ అంటారా? వీళ్ళని ఎవరైనా స్టూడెంట్స్ అంటారా? వీళ్ళ స్టూడెంట్స్ అంటే ఇలా ఉంటుందా స్టూడెంట్స్ బిహేవియర్ ఎక్కడైనా? అంటే కాలేజ్ బ్యాగ్ వేసుకోగానే స్టూడెంట్స్ అయిపోతారు అందరు కూడా? ఏంటి బిహేవియర్? సరే, నీట్ ఎగ్జామ్కి సంబంధించి సఫర్ అవుతున్నారు, తప్పు జరిగింది, దాని మీద రియాక్ట్ అవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఓకే, మీరు దానికి ఒక ప్రొటెస్ట్ చేస్తున్నారు, కానీ ఏ విధంగా? ఈ విధంగానా ప్రొటెస్ట్ చేయాల్సింది? ఈ విధంగానా? ఇంత దారుణంగా? స్టూడెంట్ అనేవాడు ఎవడైనా ఇంత చిల్లరగా బిహేవ్ చేస్తాడా? ఒక నీట్ ఎగ్జామ్ రాసి, నీట్ అంటే ఎవరు రాస్తారు? ఆ స్టూడెంట్గా ఒక అర్హత సాధించిన వాళ్ళు, ఆ పెద్ద పెద్ద మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు రాస్తారు. వాళ్ళు ఏ విధంగా ఉంటారు? ఎంత డీసెంట్గా ఉంటారు అలాంటి వాళ్ళు? ఈ చిచ్చొరగల్ల స్టూడెంట్స్ అంటే ఇదా ఒక బిహేవియర్? మోడీజీ బొమ్మేసి కింద అక్కడ చూడండి ఆ బిహేవియర్ ఏంటి. సో ఇప్పటికన్నా ఒక అర్థమవుతుందా క్లారిటీగా? స్టూడెంట్స్ ని తప్పుదోవ పట్టిస్తూ వేరే నీట్ అనే ఒక రీజన్ పెట్టుకొని ఏవేవో ఇక్కడ జరిగాయి అనే విషయం అయినా ఇది చూస్తేనే మనకు క్లారిటీ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసాక, ఇంత నీచం, ఇంత దారుణం చూసాక ఎవరిననాలి? వాళ్ళ స్టూడెంట్స్ ఏంటి అసలు? ఈ బిహేవియర్ ఏంటి? ఆ స్టూడెంట్స్ ఏంటి? ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ నీట్ ఎగ్జామ్ వాళ్ళు రాసే వాళ్ళే అయితే నీట్ రాసి వీళ్ళు అంటే ఎగ్జామ్స్ అన్ని పాస్ అయిపోయి ఒక పొజిషన్స్లోకి వస్తే ఏంటి ప్రజల పరిస్థితి? ఇలాంటి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళు స్టూడెంట్సే కాదు. స్టూడెంట్స్ ఇలా బిహేవ్ చేయరు. ఎందుకు అనంటే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసి చదివి ఎందుకు ఇలా జరుగుతోంది మా విషయంలో అని ఒక బాధతోని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు గవర్నమెంట్. సో వాళ్ళకి వాల్యూస్ ఉంటాయి, ఎథిక్స్ ఉంటాయి, ఎవరిని ఎలా క్వశ్చన్ చేయాలో వాళ్ళకి తెలుసు. స్టూడెంట్ అంటే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కాదు స్టూడెంట్స్ అంటే. ఇప్పుడు ఇది చూసాక ఎవరిని అనాలి? వాళ్ళ పేరెంట్స్ని అనాలి. ఏంటా పెంచడం ఏంటి? ఇదా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం అంటే? సరే, ఎవరికైనా సరే ప్రభుత్వాన్ని ఎక్కడైనా అన్యాయం జరిగితే క్వశ్చన్ చేసే రైట్ ఉంటుంది, కానీ ఈ విధంగానా? ఇంత దారుణంగానా? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. నువ్వు అడిగే పద్ధతిలో అడిగితే, నువ్వు అడిగే పద్ధతి బాగుంటే అక్కడి నుంచి వచ్చే సమాధానం కూడా పద్ధతిగానే ఉంటుంది. కానీ నువ్వు అడిగే పద్ధతి ఏ విధంగా ఉంటే దాని రియాక్షన్ ఫర్దర్గా ఇంకోలా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఉండి తీరాల్సిందే. ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో, మోడీ గారు అన్నారో ఎవరిని వదిలిపెట్టమని చెప్పేసి, సో ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఎవరైతే లీక్స్ చేశారో, ఫ్రాడ్ చేశారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాల్సిందే. వాళ్ళందరూ తప్పే లేదు. ఎందుకంటే కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఆవేదన, వేల మంది కాదు లక్షల మంది స్టూడెంట్స్ ఆవేదన అది. ఎస్, వాళ్ళకి ఖచ్చితంగా ఉరి శిక్ష పడాల్సిందే, ఎన్కౌంటర్ చేయాల్సిందే వాళ్ళని, డౌటే లేదు అందులో. వాళ్ళతో పాటు ఇలాంటి వాళ్ళకు కూడా పడాల్సిందే, ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకు పడాల్సిందే. ఎందుకు అనంటే ఇది చూసి రేపు ఇంకొకడు తయారవ్వడం ఏంటి గ్యారంటీ? గవర్నమెంట్ క్వశ్చన్ చేసే పద్ధతి ఇదా? ఇది చూసి మంచి వాళ్ళు కూడా చెడైపోయే అవకాశం ఉంది కదా. ఏంటా ప్రొటెస్ట్? దాన్ని ఒక ప్రొటెస్ట్ అంటారా? దాన్ని ఒక క్వశ్చన్ చేయడం అంటారా? ఏంటి దరిద్రం? కాకపోతే ఎవరైనా సపోర్ట్ చేస్తారా ఇలాంటి దానికి? నేను చెప్తుంది ఏంటంటే జెన్యూన్ స్టూడెంట్ కి సపోర్ట్ చేయాలి. ఇక్కడ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసే అంశం ఏదైతే ఉందో అది జెన్యూన్, క్వశ్చన్ చేసే ప్రొటెస్ట్ అనేది జెన్యూన్. దాన్ని చాలా గంజాయి మొక్కలు ఇలా కలుషితం చేస్తున్నాయి. దాన్ని గమనించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ ఏ విధంగా ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. సో ఎట్టకేలకు దీనికైతే ఒక సొల్యూషన్ దొరికిందని అనిపిస్తుంది. కానీ దోషులను ఏ విధంగా ఎన్కౌంటర్ చెయ్యాలో వీళ్ళకు కూడా అలాగే పడాలి. అయితేనే నెక్స్ట్ గవర్నమెంట్ని ఏ విధంగా క్వశ్చన్ చెయ్యాలి అనే దాని మీద కూడా జనాలకి ఒక క్లారిటీ వస్తుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది తప్పకుండా కమెంట్ చేయండి.